అష్టైశ్వర్యాలను సిరి సంపదలను భోగభాగ్యాలను ధైర్యలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా సంతానలక్ష్మిగా మనకు ఆ లక్ష్మీదేవత అన్ని వరాలనిచ్చి తన భక్తులను అనునిత్యం కాపాడుకుంటూ సంతోషపెడుతుంది ఫ్రెండ్స్. లక్ష్మీదేవత ఇంతవరకు బాగానే ఉంది. మనం ఆ లక్ష్మీదేవతను మన పూజా మందిరంలో మన హృదయంలో అనునిత్యం కొలుస్తాము, ఆరాధిస్తాము, పూజిస్తాము. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ లక్ష్మీదేవత యొక్క వాహనం అయినటువంటి గుడ్లగూబ అని పిలువబడే ఒక పక్షిని మనం చాలా జుగుప్సాకరంగా అసహించుకుంటాము. ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? మీరు ఒకసారి ఆలోచించండి. గుడ్లగూబ కూడా చాలా పవిత్రమైన పక్షి. గుడ్లగూబను అసహించుకోవాల్సిన అవసరం లేదు. వీలైతే గుడ్లగూబను కూడా ఒక శుభ సూచకంగా మనం మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం, దైవంగా భావిద్దాం, కొలుద్దాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా చాలా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. శతకోటి శనార్థులు, 10,000 పబ్బతులతో మీ యొక్క డిఎస్పి.